హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాం. హౌస్ ఫర్ సేల్ అండి. ఇది సాయి కృష్ణ డిగ్రీ కాలేజీకి అలాగే డాక్టర్స్ కాలనీకి ఎఫ్సిఏ కాలనీకి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ వివరాలు అవైలబుల్ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది ఇల్లు చూస్తున్నా చూడండి. ఇది 100 ఫీట్ రోడ్కి దగ్గరలో ఎఫ్సిఏ కాలనీకి పక్కలో ఉంటుందండి. ఇది 20x60 సైజులో మనకి ఇల్లు అయితే ఉంటుంది. ఎలివేషన్ చూస్తున్నారు. మెయిన్ డోర్ నుంచి లోపల చూపిస్తున్నాను చూడండి. ఇల్లు ప్రైస్ రేట్తో సహా అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఇస్తాను. వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. అలాగే ఇల్లు కూడా బాగానే ఉంటుంది. ఇది 20x60 సైజులో ఉంటుంది ఇల్లు అయితే. ఇది వరండా. మీరు ఇక్కడ బోరు సంపు రెండు చూపిస్తున్నాను. ఇది ఇంటింటి గ్యాప్ అనేది కూడా మనకి చూపిస్తున్నాను. ఇది 20x60 అనేది చిన్నగా ఉంటుందని చాలామంది ఆలోచన చేస్తారు. అది పొడుగు ఉందని ఆలోచిస్తారు. సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే 20x60లోనే ఇల్లులు కూడా బెడ్రూమ్లు కూడా సైజులు కూడా మంచి పడతాయండి. ఈ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. మనకి 30x40 సైజులో సిటీ లోపల అయితే మనకి ఎక్కడ రాదు. బయట కామన్ బాత్రూమ్ ఇది. ఎందుకంటే ఎక్కడో రేర్గా కార్నర్ ప్లాట్లు మాత్రమే అందుబాటులో వస్తాయి. ఇది ఇండియన్ టాయిలెట్ అండి. సో రేర్గా వచ్చే 30-40 సైజు మాత్రమే, కానీ అవి ప్రైస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి రీజనబుల్ రేట్ వస్తుంది. ఇది సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ చూస్తున్నారు చూడండి. వరండా వచ్చేసి మనకి గ్రానైట్ బండలు వేసినారు. ఇక్కడ హాల్ ఎంటర్ అవుతున్నామండి. హాల్లో వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైట్ ఇస్తున్నారు. మీకు ఉత్తరానికి ఒకటి, తూర్పుకి ఒక డోరు. ఉత్తరానికి మెయిన్ డోరు, తూర్పుకి మామూలు డోర్ ఇచ్చారండి. సో ఇక్కడ కలర్ఫుల్గా పెయింటింగ్ కలర్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్న ఇల్లు అండి ఇది. హాల్ అనేది కూడా దీంట్లో 20x60లో కుదిరినట్టు హాలు ఏ దాంట్లో రాదండి. చాలామంది మనకి 30-40 కావాలని అనుకుంటారు, కానీ 30-40లో పడినట్టు హాలు అలాగే 20x60లో ఎక్సలెంట్ పడుతుంది. అది మీరు గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది బెడ్రూమ్ కూడా పిఓపి అయిపోయింది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో 20x60కి పడినట్టు హాలు అలాగే బెడ్రూమ్లు మనకి 30-40కి పడుతుందండి. అక్కడక్కడే ఉన్నట్టు ఉంటుంది టోటల్గా. సో ఇక్కడ విశాలంగా ఉంటుంది. మీకు ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలన్నా చాలా విశాలంగా ఉండే ఈ యొక్క సైజులో అయితే మంచిగా ఉంటాయి. కానీ మన వాళ్ళు 30-40నే ఎక్కువ శాతం లైక్ చేస్తున్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇల్లు ఎంత బాగుంది అనేది చూసుకోండి. ఇది హాల్ పిఓపి డిజైన్స్, బెడ్రూమ్ పిఓపి డిజైన్స్ చూపిస్తున్నాను. సెల్ఫ్లు చూపిస్తున్నాను చూడండి. సో 20x60 అనేది మైండ్లో తీసేసి మీరు ఇల్లు ఎంత బాగుంది అనేది ఒకటే చూడండి. ఇల్లు ఎక్కడ పోయినా మనకి నియర్ బై లొకేషన్లో ఉందా లేదా అనేది చూసుకోండి. ఇండ్ల మధ్యలో ఉందా లేదా, మీ ఫ్యామిలీ ఉంటుందా లేదా, ఇక్కడ ఉంటే ఇంకా మనం ఎక్కడైనా దూరం పోయినా కూడా ఇల్లు కూడా బాగుంది అని ఇక్కడ ఉండడానికి ఎటువంటి భయం లేకుండా ఉండేది ప్రదేశంలోనే ఇల్లు ఉంది అనేది ఆలోచన చేసుకోవాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బిల్డర్లు కూడా నియర్ బై లొకేషన్లోనే ఇల్లు కడుతున్నారు. 20x60 అయినా మీరు హ్యాపీగా కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఉండొచ్చు కూడా మీరు. సో ఇది రెండో బెడ్రూమ్ అండి. రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ మీకు చూపించాను. ఇప్పుడు పిఓపి ఇవన్నీ చూస్తున్నారు. టైల్స్తో మీకు టోటల్ కవర్ అయి ఉంది. బాత్రూమ్లో కూడా మీకు గీజర్ పాయింట్స్ ఇవన్నీ మీకు సెల్ఫ్లు వచ్చేసి మీకు అల్యూమినియం స్లైడింగ్ విండోస్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రెండో బెడ్రూమ్ అండి. పిఓపి డిజైన్స్ అన్నిటికీ కంప్లీట్ చేసినారు. సో హాలు కిచెన్స్ ఇవన్నిటికీ పిఓపి డిజైన్స్ అయితే కంప్లీట్ చేసినారు. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇంతకంటే ఇల్లు మనం 30-40లో మనకి కనబడదు. సో చాలామంది 30-40 అనుకుంటారు, కానీ 30-40 అనేది కంటే 20x60కి పడినట్టు హాలు మీకు ఎక్కడ రాదు. అంత విశాలంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది 20x60 అయినా మీరు వచ్చి విజిట్ అయ్యి బుకింగ్ చేసి చూసి విజిట్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఏరియా అండి. ఇది పూజ గది. ఇల్లు మీకు ఏ ఫేస్ అని చెప్పలేకపోయానేమో.
ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఉత్తరం ఫేసు ముఖం ఇది. సో నార్త్ ఫేస్ హౌసు. ఇల్లు కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ అంటే వాషింగ్ ఏరియా, షెల్ఫ్లు చూస్తున్నారు, కిచెన్ ఏరియా. సింపుల్గా ఇల్లు అయితే చాలా బాగుంది. వీలైతే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు. ప్రైజ్ అనేది చెప్తాను చూడండి, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దండి. ప్రైజ్ వచ్చేసి 68 లక్షలు చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది, 68 lakhs. ఇక్కడ మీరు కిచెన్ ఏరియా అంతా చూసినారు. హాలు, కిచెను, 2 BHK హౌస్, రెడీ టు మూవ్, కరెంటు, పిఓపి అన్ని పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యిందండి. రెడీ టు మూవ్లో ఉంది ఇల్లు. మీకు ఇల్లుకి వచ్చేసి ఎల్ షేప్లో మీకు కాంపౌండ్ టైప్లో ఉంటుంది. దక్షిణం ఫేస్ క్లోజ్ అయి ఉంటుంది. టోటల్గా మనకి వెంటిలేషన్ ఏ విధంగా ఎట్లా రావాలో అట్లా పెట్టినారు. మీకు బోరు సంపు అన్ని అప్రూవల్ అన్నీ ఉండడం వల్ల మీకు లోన్ కూడా ఈజీ వచ్చేస్తుంది. ఎల్పి నెంబర్లో ఈ యొక్క ఇల్లు అయితే కట్టడం అయింది. సో ఎల్పి ఉండడం వల్ల కూడా మీకు ఈజీగా లోన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఎల్పి ఉంటే రెస్ట్రిక్షన్ కొన్ని మెయిన్ బ్యాంకులు వచ్చేసి మీకు వెంటనే ఫాస్ట్గా లోన్ చేసి ఇస్తుంది. సో ఇల్లు మీరు మొత్తం చూపించాను, చాలా బాగుంది ఇల్లు. సింపుల్గా ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు చూడండి. మీరు ఇంటింటి గ్యాపు, అలాగే 2 BHK అని మనం చెప్పాము. 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, కిచెన్, హాలు, డైనింగ్ ఏరియా ఇవన్నీ చూశారు కదండి. సో ఇల్లు అయితే చాలా బాగుంది. సింపుల్గా మీకు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.